నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవానికి హాజరై జిల్లా యంత్రాంగంతో కలిసి మొక్కలు నాటారు. కరీంనగర్ డీర్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిపి గౌసాలంతో కలిసి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. మాటలకు పరిమితం కాకుండా ప్రకృతిని కాపాడడానికి మొక్కలు నాటాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో అందరికీ మార్గదర్శకంగా మారాలి అన్నారు. గతేడాది సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు దాదాపు 11,000 మంది ఒకేసారి మొక్కలు నాటారని గుర్తు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 70,000 ప్లేట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల ఇంద్రమైన్లు నిర్మిస్తున్నామని, అందులో కరివేపాకు, మునగ, జామ లాంటి మొక్కలు నాటనున్నామని తెలిపారు. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ ను కాలుష్యంగా మారద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం ఎల్ నీనో వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందని, నీటి కొరత, కరువులు రాకుండా వర్షం నీటిని కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ ప్రధాని మోడీ అమ్మ పేరిట మొక్కలు నాటాలని సూచించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్వర్జేటివ్ ఆఫీసర్ క్షితిజ, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిఎఫ్ఓ సత్యనారాయణ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అందరికంటే మార్గదర్శిగా, దిక్సూచిగా ఉండాలనే ఆలోచనతోటి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. మనం చాలామందిని చూస్తాం, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది, కానీ ప్రజల సహకారం ఉంటే మాత్రం తప్ప ఆ ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం కావు అనే మాట మనం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రజల సహకారాన్ని, భాగస్వామ్యాన్ని కోరుతూ ఉన్నాం. తప్పకుండా విధిగా నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. పోయిన సంవత్సరం సిద్దిపేటలో అటెండర్ నుంచి మొదలుకుంటే హైయెస్ట్ ఆఫీసర్ దాకా ఒక్కరోజు వర్షాలు పడ్డ తర్వాత ప్లాంటేషన్ తీసుకొని ఒక సోషల్ మీడియా మూమెంట్ లాగా ఫోటో పోస్ట్ చేసే విధంగా, దాన్ని ఒక ట్రెండింగ్ క్రియేట్ చేసే విధంగా మనం ఆ రోజు ఒక ప్రోగ్రాం దాదాపు 11,000 మంది గ్రామ కార్యదర్శి కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ఎవరైనా ఒక డాటా తీసుకొని డిఎఫ్ఓ గారిని కూడా కోరుతాను, దాన్ని కొంత ఇనిషియేట్ చేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరూ 1-2 మొక్కలు నాటి వాటిని పెంచుతామనేటువంటి ఒక హామీ పత్రం లాగా మరొక రోజు ఒక కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నా. అర్బన్ లోకల్ బాడీ, రూరల్ లోకల్ బాడీస్కి డెడికేటెడ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నర్సరీ క్వాలిటీ రేజింగ్ ఫస్ట్, అది మనం సరిగా చేయగలిగితే ఆల్రెడీ దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దానికి ఒక 6 months ప్రయర్ ప్లానింగ్ ఉంటుంది. రేజింగ్ ఆఫ్ నర్సరీ, చేంజింగ్ ఆఫ్ ద బ్యాగ్స్, ఫిల్టర్ బెడ్స్. కొంతవరకు అర్బన్ కార్పొరేషన్ లిమిట్స్లో మనము జైల్ వైపు నుంచి ఐరన్ ట్రీ గార్డ్స్ ప్రొక్యూర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే, అప్రోచ్ రోడ్స్ దగ్గర, క్రిటికల్ జంక్షన్స్ దగ్గర చెట్లు పడిపోకుండా జాగ్రత్తగా దాన్ని మనము పెంచుకోగలుగుతాము. సో ఒక రకంగా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, సుడా ఇక్కడ ఉంది కాబట్టి అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ రాబోయే రోజుల్లో ఇంకా మనం డెవలప్ చేయగలిగితే. ఈ ప్రతి సంవత్సరం 5th జూన్ రోజు మేము వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. జనరల్గా దిస్ డే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్, ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ మేము ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్ కోసం ఎంత ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెంట్ ఉంది, ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ మన అందరికీ తెలుసు. సో మన మీద బాధ్యత ఉంది. ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో చూస్తే ఎంత ఫారెస్ట్ లేదు, హార్డ్లీ 2-3% ఫారెస్ట్ ఉంది. టౌన్లో కూడా చూస్తే వెరీ లెస్ గ్రీన్ కవర్ ఉంది. ఈ డియర్ పార్క్ పక్కన మనది పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటాయి. అక్కడ ఇంతకుముందు పనిచేస్తున్న కమిషనర్ సార్ కమలాసన్ సార్ మియావాకి ఫారెస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే 8-9 years తర్వాత మంచి ఫారెస్ట్ లాగా డెవలప్